హాయ్ ఫ్రెండ్స్ ఈ సమ్మర్ సీజన్ లో ఎక్కువగా దొరికే పచ్చి మామిడికాయ తోటి పచ్చిరేలు కాంబినేషన్ తో ఎటువంటి మసాలాలు లేకుండా తక్కువ ఇంగ్రీడియంట్స్ తో సింపుల్ అండ్ టేస్టీ కర్రీ ఎలా చేసుకోవాలో నేను ఈ వీడియోలో చేసి చూపిస్తున్నాను. ఫ్రెండ్స్ ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్ గా వాచ్ చేయండి. ఫ్రెండ్స్ ఇంక వీడియో స్టార్ట్ చేసేద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ప్రెషర్ పాన్ పెట్టుకోవాలి. పాన్ కొద్దిగా వేడెక్కిన తరువాత ఒక చిన్న గ్లాసు పావు గాను నూనెను వేసుకోవాలి. ఫ్రెండ్స్ నాన్ వెజ్ రెసిపీస్కి ఎప్పుడైనా సరే ఆయిల్ ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ కొద్దిగా వేడెక్కిన తరువాత 4 పచ్చిమిరపకాయలను చీరికలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. వీటిని కాసేపు వేగనివ్వాలి. పచ్చిమిర్చి కొద్దిగా వేగిన తరువాత 5 మీడియం సైజు ఉల్లిపాయలను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. మరియు ఉల్లిపాయ ముక్కలు త్వరగా వేగటానికి ఉల్లిపాయ ముక్కలకు సరిపడా కళ్ళుప్పును కూడా వేసుకుని వేగనివ్వాలి. మూత పెట్టుకుని కాసేపు మగ్గనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిన తరువాత మనం ముందుగా శుభ్రం చేసుకుని ఉంచుకున్న 300 గ్రాముల పచ్చిరొయ్యలను వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకుని పచ్చిరొయ్యలను బాగా మగ్గించుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఈ వాటర్ అంతా పోయే వరకు మరొకసారి మూత పెట్టుకుని మగ్గించుకోవాలి. పచ్చిరొయ్యలు ఈ విధంగా బాగా మగ్గిన తరువాత ఒక పుల్లటి పెద్ద మామిడికాయను చెక్కు తీసుకుని వీడియోలో చూపించిన విధంగా ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ల కారం, ఒక చిన్న టీ స్పూన్ పసుపు, రుచికి సరిపడా కళ్ళుప్పు, ఒక చిన్న టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 3/4 గ్లాసు వాటర్ వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తరువాత మూత పెట్టుకుని 1 or 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు ఒక లైక్ చేయటం, మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయటం మర్చిపోకండి. స్టీమ్ అయిపోయిన తర్వాత మూత తీసుకుని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోవాలి. ఫ్రెండ్స్ ఇక్కడ నాకు ఉప్పు లైట్గా తగ్గింది అనిపించింది కాబట్టి లైట్గా ఉప్పు వేసుకున్నాను. ఫ్రెండ్స్ పచ్చి జీడిపప్పుతో నేను చేసిన పచ్చి జీడిపప్పు మటన్ కర్రీ, అలాగే పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ మరియు పచ్చి జీడిపప్పు కోడిగుడ్డు పచ్చిరొయ్యల కర్రీ నా వీడియోస్లో చేసి చూపించాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో పెడతాను, తప్పకుండా వాచ్ చేయండి. మూత పెట్టుకుని కర్రీ దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మధ్యలో మూత తీసుకుని కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి. పులుపుని ఇష్టపడేవారు ఈ రెసిపీని చాలా ఇష్టపడతారు. ఫ్రెండ్స్ ఇప్పటి వరకు మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేవారు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే లైక్ చేయటం, షేర్ చేయటం మర్చిపోకండి. మరియు మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ వీడియోను చూస్తున్న వాళ్ళు లైక్ చేయటం మర్చిపోకండి. మీరిచ్చే లైక్ నాకు ఎంతో విలువైనది. కర్రీ ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఎంతో టేస్టీ అండ్ పుల్లగా ఉండే పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ రెడీ. అంతే ఫ్రెండ్స్, తినటానికి పుల్లగా టేస్టీగా ఉండే పచ్చిరొయ్యలు మామిడికాయ కర్రీ రెడీ. మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి మరి మీకు ఎలా వచ్చిందో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్ లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్ కి మీ రిలేటివ్స్ కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బై బై ఫ్రెండ్స్.